గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశులు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రాశులకి ఏ సంచారాలు జరుగుతున్నాయి, గ్రహ సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని బట్టి 12 రాశుల వారికి కూడా ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎవరు ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎలాంటి హోమాలు చేసుకోవాలి, ఎలాంటి జపతపాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి తెలియజేయడం జరుగుతోంది. మరి ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం చూసుకున్నట్లయితే రవి సంచారము ఏప్రిల్ నెలలో రవి సంచారము మేషరాశిలో జరుగుతుంది. మేషరాశిలో రవి సంచారం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కాబట్టి రవి అనుకూలంగానే ఉంటాడు. అట్లాగే కుజుడు కూడా మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. స్వక్షేత్రము కాబట్టి కుజుడికి మేషరాశి, కుజానుకూలత అది ఉంటుంది. బుధుడు వ్యాపారకారకుడు బుధుడు కూడా ఈ యొక్క మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మరి శుక్రగ్రహం కూడా ఈ మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ నెలలో 4 రాశులు, 4 గ్రహాలు మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ మేషరాశి వారికి అనుకూలతలు ఎలా ఉంటాయి, ప్రతికూలతలు ఎలా ఉంటాయి అనే విషయం కూడా మనం తెలియజేయచ్చు. అలాగే శని భగవానుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. మరి రాహు మకరంలోకి సంచారం చేస్తున్నాడు. గురుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు మే వరకు కూడా. మరి ఈ రకంగా ఈ నవగ్రహ స్థితిగతులను బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది. ఈ నవగ్రహాలు పరిపాలించే పరిపాలనా విధానాన్ని బట్టే మనకి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయి అనే విషయం క్షుణ్ణంగా చెప్పగలుగుతాం. అయితే ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరం. పరా అంటే సాధించడానికి వీలైనటువంటిది అని కూడా చెప్పబడుతుంది జరిగింది. అంటే దేన్నైనా సరే సాధించగల స్థితిని పొందగలిగే సంవత్సరము. భవ అంటే స్థితి, ఓర్పు, సహనము ఉంటే ఈ సంవత్సరం ఏదైనా సాధించవచ్చు అని అర్థం. అందువల్ల కష్టం వచ్చిందని అసహనం చెందకుండా, సంతోషం వచ్చిందని ఆనందపడకుండా, సౌమ్యంగా భగవత్ ఆరాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగి ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భగవత్ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌమ్యంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క రాసుల వారందరికీ కూడా ద్వాదశ రాసుల్లో సంచార స్థితిగతులను బట్టి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి పూజలు హోమాలు చేసుకోవాలి, ఎలాంటి అనుగ్రహం ఉంటుంది అనే విషయాన్ని మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం. మీనరాశి వారికి ఏప్రిల్ నెల ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది. మీనరాశి వారికి ఈ ఏప్రిల్ నెల గడ్డు కాలంగా చెప్పవచ్చు. ఇబ్బందులు పడే అవకాశం ఉన్నాయి. శని ప్రభావం అధికంగా ఉంది. తద్వారా ఏళ్ళనాడు శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఏ రంగంలో అడుగు పెట్టినప్పటికీ కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు. వ్యాపారం అంతంత మాత్రంగా నడుస్తుంది. రుణ బాధలు పెరిగిపోతాయి.
ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగంలో ప్రయత్నాలు అనుకూలించవు. ప్రమోషన్స్ వస్తాయనుకున్న వారికి రాకపోవటము, ఇట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే విద్యార్థులకు జ్ఞాపశక్తి మందగించడము, సరిగ్గా చదవలేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. వ్యవసాయ రంగంగా చూసుకున్నట్లయితే వ్యవసాయం పంట చేతికందే సమయాన్ని అకాల వర్షాలు రావడం, ఇబ్బందులు పడటం ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగము, స్టాక్ మార్కెట్ వ్యాపారస్తులకి రియల్ ఎస్టేట్ రంగం అంతంత మాత్రంగా ఉంటుంది. అనుకున్న రీతిలో లాభాలు ఆర్జించలేరు. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరుగుతాయి అనుకుంటే పెరగకుండా అలాగే ఉండటం, అలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. రాజకీయ రంగంగా చూసుకున్నట్లయితే ప్రతికూలతలు ఉన్నాయి అనుకూలతల కంటే కూడా. సినీ పరిశ్రమ సినిమా హిట్ అవుతుంది అనుకుంటే బాక్స్ ఆఫీస్ ముందు అటర్ ఫ్లాప్ అవటం ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. సినీ పరిశ్రమ వారు కూడా తగు జాగ్రత్త వహించాలి. చిన్న పరిశ్రమ వారు కూడా తగిన రీతిలో ఆదరణ లేకపోతుంది. మీనరాశి వారికి అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య భంగాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఔషధ సేవలు చేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యం లేకపోవటము, సరైన అవగాహన లేకపోవటము, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటము, సంతాన ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటము, ఇట్లా అనేక రకాల ఇబ్బందులు పడవలసి వస్తుంది. మీనరాశి వారికి మరి గురు దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేయటము, అలాగే శనికి జపం చేయించుకొని శని రాహులకి జపం చేసుకున్నట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి మీనరాశి వారికి ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. చెప్పినటువంటి రెమెడీ పాటించి మీకు అనుకూలంగా మార్చుకుంటారని కోరుకుంటూ, మీరు అవికిరణ